హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజైతే మనం ఉగాది పచ్చడి అయితే చేయబోతున్నాం. ముందుగా అయితే మనం చింతపండు తీసుకోవాలి. చింతపండు తీసుకున్న తర్వాత బెల్లం అయితే దంచుకొని గిన్నెలోకి వేసుకోవాలి. అలాగే ఉప్పు కూడా వేసుకోవాలి. తర్వాత మామిడికాయలు కోసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా సన్న సన్నగా కోసుకొని తర్వాత దాన్ని చిన్న చిన్నగా పార్ట్స్గా కోసుకోవాలి. కోసుకున్న వాటిని గిన్నెలోకి వేసుకోవాలి. తర్వాత వేపపూత అనేది తీసుకొని మనం గిన్నెలోకి వేసుకోవాలి. తర్వాత పచ్చిమిరపకాయ తీసుకొని మధ్యలో కోసి వీడియోలో చూపిస్తున్న విధంగా చిన్న చిన్నవిగా కోసి చూడండి ఎలా కోస్తున్నారో. చిన్న చిన్నవిగా కోసి మనం గిన్నెలోకి అయితే వేసుకోవాలి. మనం గిన్నెలోకి వేసుకున్న 6 రుచులు అనేవి బాగా కలిసేలా మిక్స్ అయితే చేయాలి. చూడండి ఎలా చేస్తున్నారు మిక్స్ అనేది. ఇలా నీట్గా మిక్స్ చేసిన తర్వాత మనకి ఉగాది పచ్చడి అనేది రెడీ అయిపోతుంది. తర్వాత మనం దీపాలు పెట్టిన తర్వాత పూజ చేసి మనం ఇంకా ఉగాది పచ్చడి తినేయడమే. మీరు ఎప్పుడైనా ఇంట్లో ఉగాది పచ్చడి చేసుకొని తింటే కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ డు సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.